హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రణీస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఎప్పుడు చెప్పేది చాలా అంటే చాలా బాగున్నాను. మరి మీ అందరూ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది అనమాట. సో అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఈరోజు మనం బ్లౌజ్ కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి సో ఇది ఫస్ట్ బ్లౌజ్. సో ఇదంతా ఏంటంటే చిప్స్ అనమాట. మనకి చిప్స్ మోడల్ వస్తుంది కదా. సో ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మనకి. నేను ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. సో ఇదేంటంటే మీటర్ నాకు 90 రూపీస్ పడింది. నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. సో ఇదన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్ నెట్, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. అంటే నెట్లో కూడా హార్డ్ నెట్, స్మూత్ నెట్ ఉంటుంది. హార్డ్ నెట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి గుచ్చుకుంటుంది అనమాట ఈ పై పార్ట్ అంతా కూడా. సో ఏంటంటే స్మూత్గా ఉన్న క్లాత్ లేదా స్మూత్గా ఉన్న నెట్ వేసుకుంటే మనకి ఎలాంటి గుచ్చుకోవడం ఉండదు అండ్ ఇరిటేషన్ ఉండదు అనమాట. మనం కూడా ఫ్రీగా హ్యాండిల్ చేయొచ్చు. సో అదని సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా చిన్న డ్రాప్ మోడల్ వచ్చింది. సో ఫ్రంట్ ఇలా డ్రాప్ మోడల్ వచ్చింది, అంతా కూడా హై నెట్ అనమాట. సో ఇదంతా ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్. సో బ్యాక్ కూడా మనకి సేమ్ ఇంతే, కాకపోతే ఇలా ఓవెల్ షేప్లో పెట్టించాను. ఇది బ్యాక్ పార్ట్. సో మనకి ఏంటంటే వీటికి ఉక్సులు కానీ జిప్ కానీ పెట్టించుకోవచ్చు. కానీ ఎక్కడ పెట్టిస్తారంటే ఇవి సైడ్ని పెట్టిస్తామన్నమాట. సో నేను సైడ్ పెట్టించాను ఇలాగా. సో సైడ్ ఇలా ఉక్సెస్ అనేవి పెట్టించాను. మీరు కావాలంటే జిప్ కూడా యాడ్ చేయించుకోవచ్చు. మనకి ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. ఉక్సులు కంఫర్ట్ ఉంటే ఉక్సులు, లేదు జిప్ కంఫర్ట్ ఉంటే ఇన్ కేస్ జిప్ కంఫర్ట్ ఉంటే జిప్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇలా ఉక్సెస్ అనేవి యాడ్ చేయించవచ్చు. సో నేనైతే ఇలా ఉక్సులు అనేవి యాడ్ చేయించాను. సో ఇదేంటంటే ఈ బ్లాక్ కలర్ మనం ఎలాంటి శారీ కన్నా సరే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక ప్లెయిన్ శారీ తీసుకొని ఇలాంటి హై నెక్, డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నా సరే మనకి లుక్ అనేది అదిరిపోతుంది. సో ఏదైనా పార్టీస్కి, ఫంక్షన్స్కి హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. సో వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. మెయిన్ సిల్వర్ అండ్ గోల్డ్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అన్ని బ్లౌజెస్కి మ్యాచింగ్ కాబట్టి. సో నేనైతే బ్లాక్ తీసుకున్నాను. అండ్ నాకు స్టిచ్చింగ్ వచ్చేసి 500 రూపీస్ పడింది ఫ్రెండ్స్, మొత్తం ఇలా మోడల్ అంతా కలిపి. సో మనం నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే పట్టు శారీ మీదకి అనమాట. అంటే మరీ పట్టు కాదు, అలాగని అంటే సెమీ పట్టు టైప్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. అండ్ ఇదేంటి అంటే సో ఇలా మనం సైడ్ని ఇలా కట్టుకోవచ్చు అనమాట. సైడ్ థ్రెడ్స్ వచ్చాయి దీనికి. సో సైడ్ కట్టుకుంటే ఇలా వస్తుంది మనకి. ఎలా చూపించాలి, ఇలా వస్తుంది లుక్ అనేది. సో ఏంటంటే ఈ సైడ్ థ్రెడ్స్ కట్టుకుంటే మనకి అంటే పళ్ళు బయట స్టెప్స్ పెట్టుకుంటాం కదా, అది లోపలికి వెళ్ళిపోయి బయట నుంచి మనం ఈ నాట్ అనేది వేసుకుంటాం అనమాట ఇది. సో ఇది కట్టుకొని చూపిస్తాను మీకు, సైడ్ పిక్ వేస్తాను. లుక్ అనేది ఎలా ఉందో చూసేయండి. నాకు ఇది మీకు ఇంతకు మించి క్లియర్గా ఎలా చూపించాలో తెలియట్లేదు, అందుకనే నేను పిక్ యాడ్ చేస్తాను. సో హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా షార్ట్ హ్యాండ్స్. నాకు శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అంటే బ్లౌజ్ బార్డర్ అదే పెట్టించాను అనమాట. సో షార్ట్ హ్యాండ్సే. సో ఇవన్నీ కూడా ప్రింట్స్ కట్టే నేను పెట్టించాను. సో బ్యాక్ వచ్చేసరికి ఫుల్ ఇలా ఉక్స్ అనమాట, పొడవుకి లైన్గా కూడా ఫుల్ ఉక్స్ వేయించాను. బ్లౌజెస్ అనేవి టీనేజ్ గర్ల్సే కాదు, అంటే చాలా మంది ఏంటంటే ప్రింట్స్ కట్టే ప్రిఫర్ చేస్తారు. సో అవైతే మనకి లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ప్యాడెడ్ బ్లౌజెస్ సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్నర్స్ వేసుకున్నా మనకి స్ట్రైప్స్ అనేవి బయటకు వచ్చేయడం కొంచెం అన్కంజెస్టెడ్గా ఫీల్ అవుతాం అనమాట. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం సరిగ్గా చెక్ చేసుకోకపోతే, లేదా నెక్ అనేది డీప్ అయినా సరే మనకి ఈ ఇన్నర్స్ వల్ల మనకి చాలా డిఫికల్టీస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇలా ప్యాడ్స్ పెట్టించుకున్నాం అనుకోండి బ్లౌజెస్కి, మనకి హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో లుక్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నాకు 700 రూపీస్ అయింది ఫ్రెండ్స్, ఈ మోడల్ ఇలాగా.
సో ఇదేంటంటే ఒక ప్లెయిన్ శారీస్ కూడా కట్టుకోవచ్చు అనమాట. అంటే మనం స్టిచ్ చేయించుకునే బ్లౌజెస్ అనేవి ఒక్క శారీకి కాకుండా మిగతా శారీస్కి కూడా సెట్ అయ్యేలా స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా శారీకి మ్యాచ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఆ శారీ బ్లౌజ్ లేకపోయినా ఇలాగ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట మన బ్లౌజెస్ అనేవి. సో అందుకని చెప్పేసి ఇది. సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇవి లెనిన్ శారీ బ్లౌజ్ పీస్ అనమాట. అంటే లెనిన్ శారీకి వచ్చింది నాకు ఇది. సో నేను ఇలా ప్యాచ్ కింద స్టిచ్ చేయించాను. సో ఇలా వస్తుంది. సో ఇలా ప్యాచ్ కింద స్టిచ్ చేయించాను. సో ఇలా స్టిచ్ చేయించిన తర్వాత సెంటర్లో ఇలా బటన్స్ అనేవి యాడ్ చేయించాను. సో బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది లెనిన్ శారీకి. సో నేను అందుకని ఇలా సిల్వర్ బటన్స్ వేపించాను అనమాట. సో హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్, అంటే ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ పెట్టించాను నేను. సో ఇది. అండ్ ఫ్రంట్ పార్ట్ నార్మల్ సేమ్ ప్రిన్స్ కట్. సో ప్రిన్స్ కట్ అండ్ పైపింగ్ అనేది చేపించాను నేను ఇలాగా. సో బ్యాక్ వచ్చేసి మనం ఇలా థ్రెడ్స్ అనేవి పెట్టించాను. ఈ థ్రెడ్స్ ఏంటి మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే క్లాత్తో పెట్టించాను నేను. అంటే ఈ బ్లౌజ్ది ఎలా స్టిచ్ చేయించానో సేమ్ అలానే క్లాత్తో పెట్టించాను థ్రెడ్స్ అనేవి. సో ఇవి కూడా చాలా ట్రెండీగా నడుస్తున్నాయి. అంటే ఇంతకుముందు మనం హ్యాంగింగ్స్ కొనేవాళ్ళం కదా, సో ఇప్పుడు హ్యాంగింగ్స్ కాకుండా ఇలా క్లాత్వే పెడుతున్నారనమాట. అంటే శారీస్కి వస్తున్నాయి అండ్ అలానే బ్లౌజెస్ కూడా వస్తున్నాయి సేమ్ ఈ క్లాత్వి. సో ఇవి కొంచెం ట్రెండీగా నడుస్తున్నాయి. సో ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా నాకు 500 రూపీస్ పడింది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్. సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇదేంటంటే మనకి జూట్ శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ శారీ ఇది. సో నేను ఇలా లీఫ్ మోడల్ పెట్టించాను. ఇలా వస్తుంది లీఫ్ మోడల్. సో ఇక్కడ ఒక బటన్ అండ్ కిందన ఒక బటన్ పెట్టించాను. ఇలా వస్తుంది యాక్చువల్లీ లుక్ అనేది మనం వేసుకుంటే. సో ఇలా లీఫ్ మోడల్ కింద వస్తుంది. అంటే ఓవల్ షేపే కాకపోతే క్రాస్ అనమాట, క్రాస్ ఓవల్. సో ఇది. హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి నార్మల్ ప్లెయిన్ అండ్ మనకి ఇలా పైపింగ్ అనేది చేయించాను. సో పైపింగ్ అనేది కామన్ గోల్డ్ పైపింగ్ వచ్చింది. సో ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ సేమ్ ప్యాడెడ్ అండ్ ప్రిన్స్ కట్స్ అనమాట. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నాకు 700 రూపీస్ పడింది ఇది కూడా. ఎందుకంటే మెటీరియల్ మొత్తం వాళ్ళదే కదా. అంటే ప్రిన్స్ కట్ అయితే కనుక ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్యాడెడ్ బ్లౌజ్ ఒకటి కాబట్టి మొత్తం కాస్ట్ అంతా కలిపి నాకు అంత పడింది అనమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మహానటి మోడల్ అనమాట ఈ బ్లౌజ్ యాక్చువల్లీ. సో ఇది మనకి ఇలా ఇక్కడ 3 బటన్స్ ఇలా బటన్స్ అనేవి పెట్టించాను నేను. 4 బటన్స్ వచ్చాయి. అండ్ మనకి కిందన వచ్చేసరికి ఇలా రిబ్బన్ అనేది వస్తుంది అనమాట. అండ్ సెంటర్లో ఇలాగ మనకి చాక్లెట్ ర్యాపర్ ఉంటుంది చూసారా, చాక్లెట్ ర్యాపర్ ఎలా సెంటర్లో ఉంటుంది మనకి అలా వస్తుంది ఇది. ఇప్పుడు క్లియర్గా చూసి. సో చాక్లెట్ ర్యాపర్కి ఇలా అంటే హ్యాంగింగ్స్ అనమాట, సాటిన్ క్లాత్ ఇది. సో ఇలా హ్యాంగింగ్స్ అనేవి పెట్టించాను. శారీ కూడా ఫుల్ లైట్ వెయిట్. ఇది కూడా ఏంటంటే లెనిన్లో, అంటే ప్యూర్ లెనిన్ కాదు, సెమీ లెనిన్ టైప్ అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా సాటిన్ బార్డర్ వచ్చింది నాకు. సో సేమ్ అదే పెట్టించాను సాటిన్ బార్డర్. సో బ్యాక్ అంతా ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ ప్రిన్స్ కట్. ఇవేంటంటే లుక్ చాలా బాగుంటాయి. మనం ఇలా చూసిన దాని మీద కట్టుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట బ్లౌజెస్ అనేవి. సో ఒకసారి మీరు కూడా ఇలాంటి మోడల్ కనుక మీ దగ్గర లేకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా ట్రెండీగా నడుస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు పట్టు శారీస్కి కూడా అలా రిబ్బన్ టైప్ పెట్టిస్తున్నారు అనమాట.
సో మీరు కూడా ఫాలో అయిపోండి ఇది. సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కొంచెం పట్టు టైప్ శారీ అనమాట. సో పట్టు టైప్ శారీకి ఇలా వస్తుంది బ్యాక్ మనకి. సో అలా రెయిన్బో అంటే ఇంద్రధనుస్ లాగా వచ్చింది అనమాట ఇది. సో ఇది వచ్చేసి అది అనమాట, ఇంద్రధనుస్ లో వచ్చి సెంటర్ లో హ్యాంగింగ్స్ అనమాట, బుజ్జి బుజ్జి హ్యాంగింగ్స్. సో ఇది అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్ పార్ట్ సేమ్ మనకి ఏదైతే హ్యాండ్స్ వచ్చాయో అవే పెట్టించాను. అండ్ సైడ్స్ వచ్చేసి మనకి పైపింగ్ అనమాట. అండ్ పైపింగ్ సేమ్, ఇటు కూడా బ్లౌజ్ అనేది సేమ్ ఇలానే వచ్చింది. సో సెంటర్లో ఇది క్లాత్ అనేది చూసారు కదా, పైన కింద డిఫరెంట్ యాడ్ చేశారు. సేమ్ యాడ్ చేస్తే మనకి డిఫరెన్సియేషన్ తెలియదు అనమాట బ్లౌజ్ది. సో అందుకని చెప్పేసి నాకు శారీ పీస్లో చిన్నది కట్ చేసి ఇలా యాడ్ చేశారు వీళ్ళు. సో ఫ్రంట్ కూడా నార్మల్ ఇలా. సో దీన్ని మీరు కావాలనుకుంటే బోట్ నెక్ పెట్టించుకోవచ్చు, లేదా కావాలంటే ఫ్రంట్ ఇంకా షేప్స్ ఏమైనా పెట్టించుకోవచ్చు అనమాట, నెక్ షేప్స్. సో నేను నార్మల్ రౌండ్ పెట్టించుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా డిజైన్ పెట్టించాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 800 రూపీస్ పడింది. ఎందుకంటే హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే వేశారనమాట. సో అందుకని చెప్పేసి 800 రూపీస్ వేశారు. సో మనకి సెంటర్లో కూడా చూసారు కదా పైపింగ్ అనేది వేశారు మనకి, అంటే డిఫరెన్సియేషన్ తెలియడం కోసం పైపింగ్ అనేది వేశారు. రెయిన్బో చెప్పాను కదా, ఇంద్రధనుస్లో వచ్చింది సెంటర్ అని. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు శారీలోనే వచ్చింది బెనారస్ క్లాత్ టైప్ అనమాట ఇది. సో ఇది మనకి శారీలోనే ఇలా ఫుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి మనకి డిజైన్స్ ఏం పెట్టించినా బాగోదు, అంటే లుక్ అనిపించదు యాక్చువల్లీ. సో ఏదైతే బెనారస్ వచ్చిందో నేను బ్యాక్ ఇలాగా, ఇది ఫ్రంట్ యాక్చువల్లీ, సారీ ఇది ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ ఓపెన్ అండ్ డీప్ రౌండ్ అనమాట, అంటే కొంచెం సెమీ రౌండ్ అండ్ ఓవల్ షేప్ లో వచ్చింది, అంటే లైక్ పాట్ షేప్ అనమాట. పాట్ షేప్ ఎలా ఉంటుంది మనకి సేమ్ అలానే కొంచెం డీప్ అనమాట. సో హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే పళ్ళు వచ్చిందో బార్డర్, అంటే బ్లౌజ్కి ఏదైతే వచ్చిందో అది పెట్టించి నేను ఏం చేయించానంటే స్టోన్ లేస్ ఉంటుంది చూసారా. సో స్టోన్ లేస్ ఫ్రంట్ అండ్ కొంచెం బ్యాక్, అంటే ఈ సెంటర్లో మనకి బార్డర్ వచ్చేలాగా అండ్ అటు ఇటు కూడా మనకి స్టోన్ లేస్ అనేది పెట్టించాను అనమాట. జనరల్గా ఏంటంటే కొంతమంది బోర్డర్ ఉంచేసి ఏదో ఒక్క సైడే స్టోన్లెస్ పెట్టిస్తాము, బట్ డబల్ సైడ్ స్టోన్లెస్ వేయించండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. అంటే హ్యాండ్ అనేది నిండుగా కనిపిస్తుంది అనమాట మనకి. సో మనకి గుచ్చుకోవడం అంటూ ఏం ఉండదు, బాగానే ఉంటుంది, అంటే మనకి ఇంత లోపల వరకు ఏం రాదు కాబట్టి. సో ఇది. సో నెక్స్ట్ సేమ్ ఇటు కూడా అంతే. అండ్ వీటి హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, సేమ్ అదే బండిల్లో ఒక పీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి క్లాత్ హ్యాంగింగ్సే, మనకి ఏవైతే క్లాత్ హ్యాంగింగ్స్ ఉన్నాయో అవి. సో ఇది మొత్తం లుక్. సో ఇది నాకు స్టిచ్ చేయించడానికి 400 రూపీస్ ఛార్జ్ చేశారు. మొత్తం అంతా వాళ్ళదే, మెటీరియల్ అంతా కూడా వాళ్ళదే, నేను ఏం ఇవ్వలే, ఓన్లీ బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చాను, మొత్తం అంతా వాళ్ళే చేశారనమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి, సో ఇది వచ్చేసరికి ఈ శారీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దాని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా వచ్చింది, అంటే క్లాత్ అనేది మనకి ఫుల్ వర్క్ వస్తుంది సెంటర్లో. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది, సో సెంటర్లో చూసారు కదా వర్క్ అనేది వచ్చిందనమాట మనకి. సో ఇదంతా కూడా స్మూత్ థ్రెడ్ వర్క్ అనమాట, చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. సో మనం ఏంటంటే నేను ఇలాగా, ఇది ఏం షేప్ అనాలి, డైమండ్ షేప్, డైమండ్ షేప్ పెట్టించాను. అండ్ పైన ఇది వచ్చేసరికి ఏంటంటే ఉక్స్ అనమాట ఇది కూడా. సో ఇది కూడా కిందన బ్యాక్ బటనే మొత్తం అంతా కూడా. సో హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ ఏదైతే నాకు బ్లౌజ్లో హ్యాండ్ పార్ట్ వచ్చిందో అదే పెట్టించాను నేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ శారీ మొత్తం ప్లేనే ఉంది కాబట్టి ఇంకా ఇది హ్యాండ్ ఏదొస్తే అది పెట్టిస్తే బాగుంటుంది అనిపించింది లుక్. సో ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ ప్రిన్స్ కట్టే. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ కూడా కొంచెం నెక్లెస్ మెడ అంటాం కదా అలా పెట్టించాను అనమాట. సో దీని శారీ వచ్చేసరికి ప్లెయిన్ గా వస్తుంది, అంటే ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట శారీ ఇది. సో ప్లెయినే, చిన్న బార్డర్, సేమ్ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ వస్తుంది దానికి కూడా. సో ఈ బ్లౌజ్ దానికి వచ్చింది అనమాట. ఇది
అమెజాన్లో తీసుకున్నాను, కానీ చాలా అంటే చాలా అల్టిమేట్గా ఉంటుంది లుక్ మనం కట్టుకున్నామంటేనే. సో దీని ప్రైస్ వచ్చేసరికి సేమ్ నాకు 500 రూపీసే పడింది, అంటే స్టిచ్చింగ్ మొత్తం కూడా. ఇవన్నీ కూడా ఒక దగ్గర స్టిచ్ చేయించుకోలేదు, కొన్ని బ్లౌజెస్ ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో స్టిచ్ చేయించుకున్నాను ఎలిమెంట్స్లీ వైజాగ్ దగ్గర. సో మిగతావి ఏంటంటే కొన్ని మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ స్టిచ్ చేయించారనమాట. సో ఇంకొన్ని వచ్చేసరికి నా ఫ్రెండ్ స్టిచ్ చేసింది, అంటే నేను ఒక ఆమె దగ్గర స్టిచ్ చేయించుకుంటాను డిజైనర్ అని చెప్పేసి. రీసెంట్గా ఆమె దగ్గర నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నా డ్రెస్సెస్ అని ఆమె దగ్గర స్టిచ్ చేయించుకున్నాను, నా అనార్కలి డ్రెస్సెస్ అనమాట, అంటే ఓల్డ్ శారీస్ని ఫ్రాక్స్ కింద కన్వర్ట్ చేసేవి. సో నేను ఆల్రెడీ అది వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ కూడా ఆమె దగ్గర స్టిచ్ చేయించుకున్నవే, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. కావాలి అనుకుంటే కనుక ఒకసారి లుక్ అనేది వేసియండి నా ఫ్రాక్స్ లుక్లోని. నేను అందులో ఆమె నెంబర్ కూడా మెన్షన్ చేశాను, మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి సో ఇది కూడా ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. నేను ఇంకో నెక్స్ట్ కలెక్షన్లో చూపిస్తాను. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే ఎల్లో, అది కూడా సేమ్ ఎల్లో అండ్ అంటే ఆరెంజ్ శారీ, అంటే ఆరెంజ్ కూడా కాదు, ఈ కలర్ అంటే కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్లో ఉంటుంది శారీ మొత్తం. అలా ఉండి ఫుల్ బోర్డర్, వెల్వెట్ బార్డర్ వస్తుంది అనమాట దానికి. సో బ్లూ కలర్ వెల్వెట్ వచ్చింది కాబట్టి నేను బ్యాక్ సైడ్ ఇలా వేపించాను. అంటే ఇది మనకి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది చూసారా, అది హాఫ్ పట్టు క్లాత్ అయితే కొంచెం షైనింగ్ అనేది వస్తుంది అనమాట మనం ఇలా ప్యాచెస్ అనేవి వేయించుకునేటప్పుడు. సో బ్యాక్ అంతా ఇలా వచ్చింది. వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఇది స్టిచ్ చేయించారు. సో సెంటర్లో మాత్రం కుందం అనేది నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను దీనికి గమ్ పెట్టి అంటించి చిన్న నాట్ అనేది వేసాను అనమాట. సో శారీ మనకి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ హ్యాండ్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. మనకి బ్లౌజ్కే ఆల్రెడీ వాళ్ళు గోల్డ్ ఇచ్చారనమాట, గోల్డ్ బాల్స్ అనేవి, అంటే బ్లౌజ్కే వచ్చాయి ఆల్రెడీ. సో అందుకని చెప్పేసి ఇవి అలానే ఉంచేసాము. సో సేమ్ ఇటు కూడా అంతే. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ప్రిన్స్ కట్. సో నేను ఇలా నక్లీస్ మోడల్ పెట్టించాను అనమాట, కొంచెం డీప్ పెట్టించాను ఇది. సో మన హ్యాంగింగ్స్ వచ్చేసరికి సో నార్మల్ థ్రెడ్ అండ్ నేను ఈ బ్లూ కలర్ హ్యాంగింగ్స్ విడిగా తీసుకున్నాను, ఇవి నేనే పెట్టుకున్నాను అనమాట. సో ఓన్లీ మనకి ఇది స్టిచ్ చేయడానికి 500 రూపీస్ తీసుకున్నారు. ఇది ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు నేను స్టిచ్ చేయించుకున్నాను ఇది బ్లౌజ్. సో హ్యాంగింగ్స్ ఇదంతా నాదే, ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వాళ్ళు అంత ఛార్జ్ చేశారనమాట. సో ఇది కాకపోతే ఈ టైప్ వచ్చే హ్యాంగింగ్స్కి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే, ఇది నేను యాక్చువల్లీ 3-4 ఇయర్స్ బ్యాక్ స్టిచ్ చేయించుకున్నాను. ఇలా మనం స్టోన్ కానీ హ్యాంగింగ్స్ కానీ పెడితే మనం జడ అల్లుకునేటప్పుడు వెనకాల ఉంటే అవి తగిలేస్తున్నాయి అనమాట, తగిలేసి హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అయితే మనం జడని ఫ్రంట్ కన్నా వేసుకోవాలి, లేదా కొంచెం తగలకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ హ్యాంగింగ్స్ అదే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ క్లాత్ ప్రిఫర్ చేస్తున్నారు. క్లాత్ వస్తున్నాయి కదా, నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు. సో అవైతే ఏంటంటే మనకి ఏం టెన్షన్ ఉండదు, మన జడ దానికి తగులుతుంది ఏదా చెరుగుతుంది డిస్టర్బ్ అవుతుంది అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇవి అప్పుడు కాబట్టి అప్పుడు ఇవి వేయించాను. సో ఇది ఈ బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది నేను యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా ఆర్ఎస్ బ్రదర్స్లోని వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను, అంటే 2 క్లాత్స్ అనమాట. యాక్చువల్లీ 1 మీటర్ ఉంది, అంటే ఒక టూ వెల్వెట్ క్లాత్స్ అనమాట, అంటే 2 మీటర్స్ 2 బ్లౌజ్ పీసెస్ అనమాట. అది వచ్చేసరికి నాకు 99 రూపీస్కి వచ్చింది. అందులో ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆర్ఎస్ బ్రదర్స్లో ఆఫర్స్ పెట్టారు అప్పుడు, బ్లౌజ్ పీసెస్ 99 రూపీస్కి, అది కూడా వెల్వెట్ బ్లౌజెస్. సో నేను అప్పుడు ఏం చేశానంటే 2 బ్లౌజెస్ అనేవి తీసుకున్నాను. సో 2 తీసుకొని ఒకటి నేను ఉంచుకున్నాను, ఒకటి మా మదర్కి ఇచ్చాను అనమాట. ఎందుకంటే 2 నేనేం చేసుకుంటా, బ్లాక్ అంటే మోడల్ స్టిచ్ చేయించుకోవచ్చు, బట్ వెల్వెట్టే కదా అని చెప్పేసి ఒకటి నేను ఒకటి మమ్మీ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇది వచ్చేసరికి ఇది క్లాత్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది కూడా నేను స్టిచ్ చేయించుకొని 4 ఇయర్స్ బ్యాకే, ఇప్పుడు కూడా కాదు 4 ఇయర్స్ బ్యాకే. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చెక్కు చెదరకుండా నీట్గా ఉందన్నమాట. అంటే క్లాత్ వైజ్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉంది. మనం ఎంత మెయింటైన్ చేసినా అంటే క్లాత్ కూడా బాగుంది కాబట్టి, సపోర్ట్ చేసింది కాబట్టి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి లేసులు బయట దొరుకుతాయి విడిగా.
సో ఎలాంటి ప్లేన్ అంటే ఇప్పుడు ఇది వెల్వెట్టే కదా, సో వెల్వెట్ కాకుండా మనం పెట్టుబడి కింద అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం జాకెట్ ముక్కలు పెడతాం రిటర్న్, హాఫ్ పట్టు జాకెట్లు ఉంటాయి కదా మన ఇంటి దగ్గర. సో మనకి చాలా మంది పెట్టే ఉంటారు. వాటిలో ఏదైనా ఒక మంచి హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని ఇలా మీరు ఏదైనా లేస్ అనేది యాడ్ చేయించుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అది కూడా లుక్ అల్టిమేట్ గా ఉంటుంది. పట్టు శారీస్ కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్లెయిన్ శారీస్ కి, డిజైనర్ శారీస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. ఇది లేస్ నేనే ఐడియా ఇచ్చాను వాళ్ళకి ఇలా వేయమని చెప్పి. అంటే నేను ఒక పిక్ పట్టుకెళ్ళాను, ఆన్లైన్లో పిక్ తీసుకెళ్ళి చూపించాను వాళ్ళకి. సో వాళ్ళు ఇలా వేశారనమాట. సో హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ కొంచెం సన్నగా వేశారనమాట. ఇది మనకి కొంచెం లావ్ లేస్ వేశారు కదా, ఇది వచ్చేసరికి కొంచెం సన్నగా వేశారు లేస్ అనేది. సో సేమ్ ఇంతే. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఒక సైడ్ అనేది అంటే మనం ఇలా పెట్టుకుంటాము, ఇటు పళ్ళు శారీ వెళ్ళిపోతుంది కదా, సో ఇది మనకి కనిపిస్తుంది అనమాట, బయటికి డిస్ప్లే అవుతుంది ఇది. సో అందుకని చెప్పేసి ఇటు వేసాను. సో దీని స్టిచ్చింగ్ కూడా సేమ్ 500 రూపీస్ అయ్యింది. నేను దీనికి నాట్స్ ఏం పెట్టించలేదు, ఇది జస్ట్ లైట్ వెయిట్ గా సింపుల్ గా ఉంటుంది కదా అని. సో ఇది ఎలాంటి శారీస్ మీద కన్నా మ్యాచ్ అయిపోతుంది అనమాట. బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా లెనిన్ శారీ మీదే, లెనిన్ శారీ మీద బ్లౌజ్ పీస్ ని నేను, సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ మనకి, ఇది ఏంటంటే నెక్ అంటే మనకి ఇదేంటి బోట్ నెక్, బోట్ నెక్కే పెట్టించాను ఫ్రంట్ నేను. హ్యాండ్స్ వచ్చేసరికి దీనికి ఏం పెట్టించలేదు, అంటే సింపుల్ గా వదిలేసా, పైపింగ్ అది కూడా ఏం చేయించలేదు నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా బ్లౌజెస్ కి నేను పైపింగ్ చేయించాను. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఆ బార్డర్ అనేది షార్ట్ బార్డర్ అనమాట. సో ఏదైతే మనకి ఈ షార్ట్ అంటే బ్లౌజ్ కి వచ్చిన బార్డర్ ఇది కొంచెం సిల్వర్ టైప్ ఉంటుంది అనమాట, గ్రే టైప్. సో అదే పెట్టించాను నేను. షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇది. సో కొన్ని వాటికి అలా షార్ట్ హ్యాండ్స్ పెట్టిస్తే లుక్ చాలా బాగుంటుంది. అంటే ప్లెయిన్ శారీస్ కట్టుకునేటప్పుడు షార్ట్ హ్యాండ్స్ అనుకోండి, అంటే మరీ హాఫ్ హ్యాండ్స్ కాదు, స్లీవ్లెస్ కాకుండా జస్ట్ షార్ట్ హ్యాండ్స్ అనమాట. అవేంటంటే పార్టీ వేర్ కి బాగుంటాయి. అంటే మనం బర్త్డే పార్టీస్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా స్మాల్ ఫంక్షన్స్కి వెళ్ళినా, మనం ఏదైనా అవుటింగ్స్కి వెళ్ళినా ఫ్రెండ్స్తో కలిసి, అంటే జనరల్గా డ్రెస్సెస్ వేసుకొని వెళ్తాము, బట్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా సరే ప్రిఫర్ వాళ్ళు ఏంటంటే ఏదైనా శారీస్ కట్టుకొని వెళ్ళినప్పుడు, మీటప్ అయినప్పుడు ఇలాంటిది లుక్ బాగుంటుంది. సో బ్యాక్ వచ్చేసరికి ఫుల్ రౌండ్, సో బ్యాక్ హుక్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి బాల్ పెట్టించాను. సో ఇదన్నమాట. సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసరికి నాకు జస్ట్ 350 రూపీసే పడింది. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్టిచ్ చేయించాను. సో ఇంకొక బ్లౌజ్ ఏంటంటే ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్, అంటే నాకు పట్టు శారీలో వచ్చిందనమాట. నేను ఆ శారీ కలెక్షన్లో చూపించాను వైట్ కలర్ బ్లౌజ్. సో దానికి ఇలాగా మనకి ఈ బ్లౌజ్ పీస్ వచ్చింది, కానీ నేను దానికి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకున్నాను. సో ఈ బ్లౌజ్ పీస్ వేస్ట్ చేయడం ఎందుకని ఇది నేను స్టిచ్ చేయించుకొని దీని మీదకి గ్రీన్ కానీ లేదంటే ఏదన్నా మంచి శారీస్, ప్లెయిన్ శారీస్ అనేవి సెట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఇలా వచ్చింది. ఇవి కూడా సేమ్ షార్ట్ హ్యాండ్స్ అనమాట. సో బ్యాక్ పార్ట్ వచ్చేసరికి సేమ్, అంటే డ్రాప్ మోడల్ అనమాట. సో డ్రాప్ మోడల్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలాగ బాల్ పెట్టించాను నేను అండ్ బ్యాక్ ఓపెన్. సో దీని ప్రైస్ కూడా నాకు 400 రూపీస్ పడింది స్టిచ్చింగ్. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్టిచ్ చేయించాను. హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి చూసారు కదా, చిన్న హ్యాండ్ పెట్టించి, సో కొంచెం ఇలా పట్టు, అంటే యాక్చువల్లీ గోల్డ్ బార్డర్ వచ్చి దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే ప్లెయిన్ బార్డర్ వచ్చింది అనమాట, కొంచెం పెద్దది వచ్చింది. సో దాన్ని కట్ చేయించి ఇలాగా షార్ట్ కింద పెట్టించాను. సో మొత్తం అంతా ఇలా వచ్చింది మనకి కలెక్షన్ అనేది. సో ఇది కూడా సేమ్, సో ఏ శారీ కన్నా సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా సేమ్, కొంచెం సెమీ పట్టు టైప్ శారీ అనమాట. సో మనకి వెనకాల సేమ్ నేను ఇలానే, కాకపోతే ఇందాక రెయిన్బో షేప్ లో పెట్టించాను కదా, ఇది వచ్చేసి స్ట్రైట్ అనమాట. సో స్ట్రైట్ ఇలా పెట్టించి హ్యాంగింగ్స్ అనేవి పెట్టించాను నేను. అండ్ బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ ఓపెన్ అనమాట, అంటే ఈ పైన కూడా మనకి వచ్చేస్తుంది సపరేట్, ఇలా సపరేట్ చేస్తే వచ్చేస్తుంది పైన కూడా. సో ఇలా అనమాట. సో పైన కూడా చూసారు కదా, ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు, మనకు కావాలంటే జాయిన్ చేసుకోవచ్చు.
ఇది మొత్తం. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ ఇలానే. ఇది వచ్చేసరికి శారీస్ కాదు, హాఫ్ శారీ ఇది, సారీ. అంటే యాక్చువల్లీ శారీనే నేను హాఫ్ శారీ కింద స్టిచ్ చేయించుకున్నాను. అది నెక్స్ట్ చూపిస్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. సో బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా రౌండ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్. అండ్ హ్యాండ్స్ అన్ని కూడా సేమ్ ఇలానే పైపింగ్ అనమాట. సో దీని స్టిచ్చింగ్ కూడా నాకు 700 రూపీసే పడింది అనమాట. ఎందుకంటే ఈ హ్యాంగింగ్స్ అన్ని కూడా వాళ్ళే వేశారు కదా, సో 700 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే, ఇది నేను శారీ ఆన్లైన్లో తీసుకున్నాను. సో దానికి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట మనకి. ఇది ఏంటంటే సెమీ స్టిచ్డ్ ఇచ్చాడు, వాడే ఇచ్చాడు సెమీ స్టిచ్డ్. మనం ఏంటంటే జస్ట్ జాయింట్స్ చేసుకోవాలన్నమాట. సో హ్యాండ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది, అంటే ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మనకి. హ్యాండ్ పాత్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. సో ఇది కూడా నేను సైడ్ మీకు పిక్ యాడ్ చేస్తాను, లుక్ అనేది ఎలా ఉందో. సో మొత్తం అంతా కూడా ఇలానే స్మూత్, నిజంగా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది క్లాత్ అనేది కూడా. సో హ్యాండ్ పార్ట్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ అనమాట. సాఫ్ట్ క్లాత్ మీద మనకి ఇలా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. సో ఇది థ్రెడ్ వర్క్. సో ఫ్రంట్ ఇలానే అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే వచ్చింది మనకి. అండ్ ఇదేంటంటే సేమ్ సైడ్న హుక్స్ అనేది పెట్టించాను అనమాట. మీరు కావాలనుకుంటే జిప్ అనేది యాడ్ చేయించుకోవచ్చు, నేను హుక్స్ అనేది యాడ్ చేస్తాను. సో ఇది. సో దీని స్టిచ్చింగ్ ఎంత అంటే జస్ట్ 200 రూపీసే పడింది. ఎందుకంటే ఆల్రెడీ అది స్టిచ్చింగ్ అనేది మొత్తం అయిపోయి వచ్చింది కాబట్టి, కటింగ్ అంతా కూడా మనం జస్ట్ జాయింట్స్ అనేది యాడ్ చేయడమే కాబట్టి 200 రూపీస్ ఛార్జ్ చేశారు వీళ్ళు. అండ్ హుక్సెస్ కూడా యాడ్ చేశారు వాళ్ళే. సో అందుకని చెప్పేసి 200 పడింది అనమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే, నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే, మన దగ్గర మనకి జాకెట్ ముక్కలు పెడతారు కదండి, అంటే లైక్ మనం మన ఇంట్లో అయినా సరే ఉంచుకుంటాం కదా. సో అందులో నాకు బాగా నచ్చిన బ్లౌజ్ పీసెస్ అంటే జాకెట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకొని, ఏంటంటే బ్లౌజ్ పీస్ మనకి ఇలా వచ్చిందనమాట. అంటే ఇదంతా కూడా లేస్ మనకి, అంటే నేను స్టోన్ లేస్ యాడ్ చేపించాను గోల్డ్ కలర్కి ఇలానా. సో ఇలాగ గోల్డ్ లేస్ కూడా వేపించాను అనమాట నేను ఇది. సో బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇలా స్క్వేర్ పెట్టించాను నేను, స్క్వేర్. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ ఓపెనే, నావన్నీ కూడా బ్యాక్ ఓపెనే. సో ఇలా వస్తుంది మనకి. అండ్ హ్యాండ్స్ అన్ని కూడా ఇలా వచ్చాయి కదా. సో ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. సో ప్రిన్స్ కట్టేది. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి అనమాట. సో థ్రెడ్వి పెట్టించాను. అండ్ ఇది వచ్చేసరికి క్లాత్, అంటే క్లాత్ ఇన్ ద సెన్స్ మన ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ పెట్టించాను అనమాట. సో దీని స్టిచ్చింగ్ వచ్చేసరికి నాకు 300 రూపీస్ పడింది. లేస్ మొత్తం కూడా వాళ్ళదే, స్టోన్ లేస్ అంతా కూడా. ఇది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టిచ్ చేయించాను 300 రూపీస్కి. చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. కాకపోతే ఏంటంటే అస్తమానం మనం బ్లౌజెస్ కొనుక్కున్నాం అక్కడ, అంటే మనం ట్రావెలింగ్ అస్తమానం చేస్తే, అంటే ఎప్పటికప్పుడు ట్రావెలింగ్ చేస్తే కనుక స్టిచ్ చేయించుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటాను, సో ఇమీడియట్గా కావాలి అంటే మనకు పాసిబుల్ అవ్వదు కదా. నేను ఏం చేస్తానంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే, అంటే 1 వీక్ అలా ఉన్నాను అనుకోండి, బాబుతో ఉంటాను కాబట్టి ఏమైతే స్టిచ్ చేయించుకోవాలనుకుంటానో తీసుకెళ్ళి అక్కడ స్టిచ్ చేయించేసుకుంటాను. అక్కడ ఏంటంటే అది కొంచెం పల్లెటూరు టైప్ కాబట్టి, మరీ పల్లెటూరు కాదు సిటీ కాదు, కొంచెం టౌన్ అనమాట. అంటే ఎక్కువ మోడల్స్ వాళ్ళు ఇంకా స్టిచ్ చేయించారు, కానీ వాళ్ళు ఏవైతే స్టిచ్ చేస్తారో కొన్ని మోడల్స్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు. మనం చూపించిన మోడల్స్ ఎగ్జాక్ట్ రావాలంటే ఫినిషింగ్ అనేది రాదు కొన్ని. సో అందుకని చెప్పేసి ఇలాంటివి అయితే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించేస్తాను నేను. సో సేమ్ ఇలానే నేను ఇంకొకటి స్టిచ్ చేయించాను, అంటే లైక్ హాఫ్ పట్టు, అంటే మన బ్లౌజ్ పీస్ ఏదైతే, అంటే నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ మనం జాకెట్ ముక్కలు ఎవరికైతే పెడతామో హాఫ్ పట్టు తెచ్చుకొని ఉంచుకుంటాను ఇంట్లో నేను. సో వాటిలో నాకు ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. ఇది ఒక శారీకి కోసం అని చెప్పేసి నేను స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నానో మా మమ్మీ కూడా సేమ్ వీటిలోనే కొన్ని పీసెస్ తీయించుకొని స్టిచ్ చేయించుకున్నారు. సేమ్ మా చెల్లి కూడా అంతే. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇలా, సో ప్లేనే, ఏ శారీస్ మీద కన్నా అందంగా ఉంటుందండి లుక్ అనేది. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. సో హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది. మీరు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఇవే శారీస్ మనం పట్టు శారీస్కి సెట్ చేసుకోవాలి అనుకోండి, ఇలానే మనం స్టిచ్ చేయించుకొని ఇవి ఉంటాయి కదా, ఈ వెనకాల వచ్చేసరికి మనం అంతా కూడా కుందమ్స్ కానీ, లేదా ఏమైనా అంటే డిజైనర్ కుందమ్స్ వస్తున్నాయి చూసారా, అవి కానీ, లేదా స్మాల్ ప్లెయిన్ కుందమ్స్ కానీ, మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయించుకున్నా, లేదా మిర్రర్స్ కానీ, మనం జస్ట్ గమ్తా అంటించేసి ఒక జాయింట్ అనేది వేసేస్తే సరిపోతుంది థ్రెడ్ తోటి. మనకు కావాలి అనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు అనమాట. సో బ్లౌజెస్ అనేవి రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన ప్యాటర్న్స్లో మనం వాటిని లుక్ అనేది తెప్పించుకోవచ్చు. 3D పెయింట్స్ ఉంటాయి చూసారా, అంటే కోన్ టైప్ ఉంటాయి. సో అవి ఏంటంటే మిర్రర్ వర్క్ యూస్ చేసేటప్పుడు మనం
3D పెయింట్ పెట్టి సెంటర్లో మిర్రర్ పెడితే మనకి ఏ కలర్ పెయింట్ అయితే మనం తీసుకొచ్చామో, గ్లూ ఏ కలర్ అయితే తీసుకొచ్చామో ఆ లుక్ అనేది వస్తుందన్నమాట. సో మనం అలా కూడా చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొన్ని బ్లౌజెస్ మన ఇంట్లో ఎలా మనం డిజైన్ చేయించుకోవచ్చు తక్కువ బడ్జెట్లో వర్క్ బ్లౌజెస్ అనేవి చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇది నా కలెక్షన్. సో ఇంకొక బ్లౌజ్ ఉంది అంటే ఇలాంటి వాటిలోనే. సో ఇది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ సేమ్ క్లాతే మనకి, అంటే లైక్ బ్లౌజ్ పీసే. సో బ్లౌజ్ పీసే నేను ఏం చేశాను అంటే బ్లాక్ బ్లౌజ్ పీస్. అవి ఏంటంటే మనం పార్టీ వేర్స్కి బాగుంటాయి. ఆల్రెడీ నా బ్లాక్ బ్లౌజెస్ ఏవైతే 2 చూపించానో ఇవి ఏంటంటే జనరల్ మనం ఇంట్లో ఏమైనా కట్టుకునేటప్పుడు శారీస్, ప్లెయిన్ శారీస్ ఇంట్లో జనరల్గా కట్టుకునేటప్పుడు, లేదా మనం జస్ట్ అంటే మన అపార్ట్మెంట్లో కానీ ఏదైనా స్మాల్ ఫంక్షన్స్ అనమాట. అంటే దానికి మనం ఎక్కువ కాస్ట్లీ ఏం కట్టుకోము కదా, జస్ట్ నార్మల్ వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చేవే కదా. సో అలాంటి వాటికి బాగుంటుందని చెప్పేసి ఇది ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. వీటికి ఏంటంటే ఇలా గోల్డ్ బాల్స్ ఉన్నాయి చూసారా, ఇవి నేనే స్టిచ్ చేయించుకున్నాను. గోల్డ్ బాల్స్ నేనే స్టిచ్ చేశాను ఇవి. సో బ్యాక్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి. సో చూసారు కదా గోల్డ్ బాల్స్ అనేవి, అవి అంటించలేదండి, గోల్డ్ బాల్స్ అనేవి కుట్టుకున్నాను నేను. సో ఇలా వస్తుంది. హ్యాండ్ మొత్తం కూడా ఇలా వచ్చింది. సో ఇదన్నమాట. అండ్ హ్యాంగింగ్ పార్ట్ వచ్చేసరికి ఇలా నేను సేమ్ హ్యాంగింగ్స్ పెట్టించి క్లాత్ పెట్టించాను. ఇవన్నీ రీసెంట్గా స్టిచ్ చేయించినవి, అందుకే క్లాత్ పెట్టించాను. అదే నేను ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ స్టిచ్ చేయించుకుని ఉంటే హ్యాంగింగ్సే పెట్టించేదాన్నేమో, ఎందుకంటే అప్పుడు హ్యాంగింగ్స్ ఎక్కువ నడిచేవి మనకి. ఇప్పుడు ఏంటంటే క్లాత్ కూడా పెడుతున్నాం కాబట్టి కొంచెం బాగుంటుంది రెగ్యులర్ యూస్కి. సో ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి ఏంటంటే ఇది శారీలోనే వచ్చింది నాకు. సో శారీలోనే వచ్చిన బ్లౌజ్ని నేను అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇవేమీ హెవీగా ఏమి ఉండవు నావి. కొన్ని బ్లౌజెస్ హెవీగా ఉంటాయి, అంటే కొంచెం ట్రెండీగా ఉండాలి కదా అని కొన్ని ఏంటంటే శారీస్ని బట్టి సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. ఇది ఏంటంటే జస్ట్ ఇలా రౌండ్ పెట్టించి లేస్ అనేది ఏదైతే వస్తుందో లేస్ వేయించాను. నావన్నీ కూడా మ్యాక్సిమం బ్యాక్ ఓపెనే, బ్యాక్ హుక్సే నాకు అలవాటు, ప్రిన్స్ కట్టే అలవాటు అనమాట. సో ఫస్ట్ నుంచి ఇదే అలవాటు కాబట్టి ఇప్పుడు నార్మల్ ప్రిన్స్ కట్ లేకపోయినా నాకు బ్లౌజెస్ అనేవి ఏదో కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది నాకు. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలానే లేస్ అనేది వేయించాను, ప్రిన్స్ కట్ సేమ్ ఇదే, హ్యాండ్ ఏదైతే వచ్చిందో అదే, అండ్ ఇలా లేస్ అనేది వేయించాను అనమాట. సో సేమ్ దీనికి కూడా ఇది కూడా 4 years బ్యాక్ శారీనే. సో అందుకే జుమ్కాస్ లైక్ హ్యాంగింగ్స్ క్లాత్వి అండ్ ఇలా వెల్వెట్వి గ్రీన్ కలర్ వేపించాను. ఇవి ఏంటంటే అంత ఎక్కువ గుచ్చుకో, మనకి స్టోన్ వచ్చాయనుకోండి మనకి హెయిర్కి తగిలేస్తుంది. బట్ ఇవి కొంచెం లాంగ్ పెట్టించాను కదా, హెయిర్కి తగలదు. అంటే నేను హెయిర్ కట్ చేయించాను, సో హెయిర్కి తగలదనమాట. సో ఇది. సో ఇలా ప్లెయిన్ వేస్ట్ చేయించినా సరే నాకు సేమ్ 250 రూపీస్ అంతే ఛార్జ్ అయింది. 300 250 అంతకుమించి ఎక్కువ అవ్వలేదు. ఇవన్నీ కూడా ఊర్లో కుట్టించుకున్నాను కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గర. సో హైదరాబాద్లో స్టిచ్ చేయించుకుంటే కనుక డిజైనర్ అయితే కనుక 600 700 మ్యాక్సిమం 5 to 700 బడ్జెట్ రేంజ్లో అయిపోతాయి అనమాట. ఇంకొంచెం ఎక్కువ వర్క్ ఇంకొంచెం ట్రెండీగా స్టిచ్ చేయించుకుంటే కనుక 900 1000 రూపీస్ కూడా అవుతుంది. మోడల్స్ బట్టి కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు కదా ఎవరైనా సరే. సిటీస్లోకి అండ్ పల్లెటూరులోకి అదే డిఫరెన్స్ అనమాట. సో ఇది. సో ఎలా ఉంది నా బ్లౌజ్ కలెక్షన్ అనేది, మీకు ఏమైనా నచ్చాయా? ఇన్ కేస్ నచ్చితే కనుక నా వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఏమైనా మంచి ట్రెండింగ్ నడుస్తూ ఉన్నాయి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ నేను కూడా అలాంటి బ్లౌజ్ డిజైన్స్ అనేవి నేను నా బ్లౌజెస్కి రెడీ చేయించుకుంటాను. హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 7th విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తాను. అండ్ విన్నర్స్ వచ్చేసరికి 3 విన్నర్స్ అనమాట. సో హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తే మీలో ఎవరైనా కావచ్చు ఆ విన్నర్ అనేది. మంచి గిఫ్ట్స్ అనేవి మీకు సొంతం అయిపోతాయి అనమాట. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.